అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్కి స్వాగతం. మకర రాశి వారికి ఈ 4 రోజులు సాధారణంగా గడిచిపోయే రోజులు కావు. ముఖ్యంగా ఆగస్టు 28న సంభవించే చంద్రగ్రహణం కారణంగా మనసులో దాచుకున్న ఒక విషయం బయటకు రావడం, కుటుంబంలో లేదా డబ్బుకు సంబంధించిన ఒక నిర్ణయం మారడం, ఇంతకాలం అర్థం కాని ఒక వ్యక్తి అసలు ఉద్దేశం అర్థం అవ్వడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. జ్యోతిష్యపరంగా ఈ సమయంలో మకర రాశికి డబ్బు, కుటుంబం, మాట, భాగస్వామ్యులు వంటి విషయాలు చాలా సున్నితంగా మారే సూచనలు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ప్రతి వార్తను వెంటనే నమ్మడం మంచిది కాదు. ఎవరో ఒకరు మీ దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పవచ్చు. మొదట అది చిన్న విషయంలా అనిపించినా దాని వెనక పెద్ద విషయం దాగి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో మాట ఇచ్చే ముందు, సంతకం చేసే ముందు, ఎవరి మీదైనా పూర్తిగా ఆధారపడే ముందు 2 సార్లు ఆలోచించండి. ఈ సమయంలో మీ మాటకే ఎక్కువ విలువ ఉంటుంది. కాబట్టి కోపంతో మాట్లాడిన ఒక్క మాట కూడా తర్వాత పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త పడాలి. మకర రాశికి అధిపతి శని ప్రస్తుతం కృషి, ధైర్యం, కమ్యూనికేషన్కు సంబంధించిన స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడు. అందుకే మీకు అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టడం కంటే మీరు ఇంతకాలం చేసిన ప్రయత్నానికి నెమ్మదిగా ఫలితం రావడం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు వదిలేసిన పని మళ్ళీ మీ ముందుకు రావచ్చు. చాలా కాలంగా సమాధానం రాని ఫోన్ కాల్ లేదా మెసేజ్ రావచ్చు. మీరు ఎప్పుడో పంపిన అప్లికేషన్, పని ప్రపోజల్ లేదా డబ్బుకు సంబంధించిన విషయం మళ్ళీ కదలికలోకి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం ఒక పరీక్ష లాంటిది. మీ పని మీద కన్నా మీరు ఎలా స్పందిస్తారు అనే విషయాన్ని కొందరు గమనిస్తారు. మీ మీద బాధ్యత పెంచవచ్చు. మొదట అది ఒత్తిడిలా అనిపించినా అదే బాధ్యత తర్వాత మీకు గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పై స్థాయి వ్యక్తి లేదా మీతో ఇంతకు ముందు అంతగా మాట్లాడని వ్యక్తి మీ పనిని గమనించే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో ఇది నా పని కాదు అని పక్కకు తప్పుకోవడం కంటే తెలివిగా పని పూర్తి చేయటం మీకు ప్రయోజనం ఇస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మకర రాశి వారికి ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. మీరు అనుకున్న చోట కాకుండా వేరే మార్గం ద్వారా అవకాశం రావచ్చు. ఒక పరిచయం, స్నేహితుడు, పాత ఉద్యోగి లేదా ఆన్లైన్ ద్వారా వచ్చిన సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. ఒక్కసారి నిర్ధారించబడ్డ అవకాశమే మళ్ళీ కొత్త రూపంలో మీ ముందుకు రావచ్చు. అందుకే ఈ సమయంలో చిన్న అవకాశాన్ని కూడా వెంటనే తక్కువగా అంచనా వేయకండి. వ్యాపారస్తులకు భాగస్వాముల విషయంలో జాగ్రత్త అవసరం. ఇప్పటికీ సరైన వ్యక్తితో కలిసి పనిచేస్తే మంచి ఫలితం పొందే అవకాశం ఉంది. మకర రాశి వారికి గురు భాగస్వామ్య స్థానాన్ని బలపరుస్తున్నందున వ్యాపార సంబంధాలు, ఒప్పందాలు, కస్టమర్లతో సంబంధాలు, జీవిత భాగస్వామి ద్వారా వచ్చే సమయం వంటి విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. కానీ డబ్బు విషయంలో మాత్రం ఒక చిన్న హెచ్చరిక ఉంది. డబ్బు రావడం కంటే వచ్చిన డబ్బును ఎలా నిలుపుకోవాలి అన్నదే ఈ సమయంలో ముఖ్యమైన విషయం. రాహువు ధనస్థానాన్ని ప్రభావితం చేస్తున్నందున ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో తొందరపడి పెట్టుబడి పెట్టడం, ఎవరో చెప్పారని రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. అదే సమయంలో విదేశీ సంబంధాల, ఆన్లైన్ పని లేదా దూర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశాలు కొంత ప్రయోజనం ఇవ్వవచ్చని కొన్ని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. కుటుంబ విషయాల్లో ఈ 4 రోజుల్లో ఒక చిన్న మాట పెద్ద చర్చగా మారకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఆగస్టు 28 చుట్టూ డబ్బు, కుటుంబ బాధ్యతలు లేదా పాత ఆర్థిక వ్యవహారం గురించి ఒక విషయం బయటకు రావచ్చు. అది మొదట మీకు ఆందోళన కలిగించిన దానివల్ల ఇంతకాలం ఉన్న ఒక అనిశ్చితికి స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమలో ఉన్న మకర రాశి వారికి ఈ సమయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి మీకు రావచ్చు. ఒకవైపు ప్రేమ, మరోవైపు ఆ వ్యక్తి నిజంగా మీకు సరిపోతాడా అనే సందేహం. ఈ 2 భావనలు ఒకేసారి నడిచి రావచ్చు. కానీ ఈ సమయంలో తొందరగా సంబంధాన్ని తెంచుకోవడం లేదా కోపంతో మాటలు చెప్పడం కంటే ఆ వ్యక్తి చేసే పనులను గమనించడం మంచిది. ఎందుకంటే మాటల కంటే వారి చర్యలు మీకు అసలు సమాధానం ఇస్తాయి.
ఇప్పటి వరకు మీ ప్రేమను అర్థం చేసుకోని వ్యక్తి మీ విలువను గుర్తించే అవకాశం కూడా ఉంది. ఒంటరిగా ఉన్న వారికి స్నేహం రూపంలో మొదలైన ఒక పరిచయం క్రమంగా దగ్గరవుతున్న సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఈ పరిచయం వెంటనే ప్రేమగా మార్చాల్సిన అవసరం లేదు. ముందుగా ఆ వ్యక్తి నిజాన్ని గమనించండి. ముఖ్యంగా మీ గతం గురించి తెలుసుకొని కూడా మిమ్మల్ని గౌరవించే వ్యక్తి అయితే ఆ బంధానికి భవిష్యత్ ఉండవచ్చు. వివాహితులకు జీవిత భాగస్వామితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాల్సి రావచ్చు. ఇంటి ఖర్చులు, పిల్లల విషయం, భవిష్యత్ ప్రణాళిక లేదా కుటుంబ బాధ్యతల గురించి చర్చ జరగవచ్చు. మీరు గెలవాలని మాట్లాడితే గొడవ పెరుగుతుంది. సమస్య పరిష్కరించాలని మాట్లాడితే అదే చర్చ మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు అవసరమైంది గెలుపు కాదు, అర్థం చేసుకోవడం. ఆరోగ్యం పరంగా పెద్ద భయం పడాల్సిన అవసరం లేదు. లేకపోయినా ఒత్తిడి, నిద్రలో మార్పులు, అలసట, ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ముఖ్యంగా ఆందోళనను మనసులోనే పెట్టుకొని ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఇప్పటికే ఉంటే వైద్యుని సలహా తీసుకోవాలి. ఆగస్టు 30, 31కి వచ్చేసరికి పరిస్థితి కొంత తేలిక కనిపిస్తుంది. 28న వచ్చే సందేహం 29న ఆలోచనగా మారితే 30, 31 నాటికి దానికి ఒక దిశ కనిపించే అవకాశం ఉంది. ఈ 2 రోజులు ఆగస్టు చివరి భాగాన్ని సానుకూలంగా ముగించే అవకాశం ఇస్తాయి. కొన్ని జ్యోతిష్య క్యాలెండర్ విశ్లేషణలో ఆగస్టు 30, 31లను మకర రాశి వారికి అనుకూలమైన రోజులుగా కూడా సూచిస్తున్నాయి. అందుకే మకర రాశి వారు ఈ 4 రోజుల్లో ఒక విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మీ జీవితంలో ఆలస్యంగా జరుగుతున్న ప్రతి విషయం చెడు కోసం కాదు. కొన్ని విషయాలు ఆలస్యం అవుతున్నాయి అంటే అవి మీకు సరైన సమయంలో సరైన రూపంలో రావడానికి కావచ్చు. మీరు కోల్పోయాం అనుకున్న అవకాశం మళ్ళీ రావచ్చు. దూరమైన వ్యక్తి మళ్ళీ మాట్లాడవచ్చు. నిలిచిపోయిన డబ్బు కదలవచ్చు. ముఖ్యంగా మీపై నమ్మకం తగిన సమయంలోనే మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం మీకు రావచ్చు. ఈ 4 రోజుల్లో మకర రాశి వారి అసలు బలం అదృష్టం కాదు, ఓర్పు, మాటపై నియంత్రణ, డబ్బు విషయంలో తెలివి, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో గుర్తించే శక్తి. ఈ 4 విషయాలను మీరు పాటిస్తే ఆగస్టు చివరి రోజులు మీకు ఒక సాధారణ ముగింపు కాకుండా సెప్టెంబర్లోకి కొత్త దారిని తెరిచే ప్రారంభంగా మారే అవకాశం ఉంది. ఇది సాధారణంగా రాశి ఆధారిత జ్యోతిష్య విశ్లేషణ మాత్రమే. వ్యక్తిగత జాతకంలో లగ్నం, జన్మ నక్షత్రం, దశలు, గ్రహస్థితులు వేరుగా ఉండటం వల్ల ఫలితాలు మారవచ్చు. మకర రాశి వారు ఈ 4 రోజుల్లో ప్రతిరోజు ఉదయం ప్రశాంతంగా కూర్చొని కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి. శనిదేవుని అనుగ్రహం కోసం శనివారం నాడు నల్ల నువ్వులతో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి భక్తితో ప్రార్థించండి. వీలైతే అవసరంలో ఉన్న వారికి ఆహారం లేదా మీకు చేతనైనంత సహాయం చేయండి. ముఖ్యంగా ఈ సమయంలో కోపం, తొందరపాటు మాటలు, అనవసరమైన వాదనలు తగ్గించుకోవటం మీకు చాలా మంచి పరిహారంగా పనిచేస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు మీకు ఇష్టమైన దైవాన్ని మనసులో తలుచుకొని నా కష్టాలు తొలగి నాకు మంచి మార్గం చూపించండి అని భక్తితో ప్రార్థించండి. పరిహారం కంటే ముఖ్యంగా మీ మనసులో నమ్మకం, ప్రశాంతత ఉండటం చాలా అవసరం. మొత్తానికి మకర రాశి వారికి ఈ 4 రోజులు ఒక ముగింపు కంటే ఒక కొత్త మార్పుకు ముందు వచ్చే సంకేతాల్లా కనిపిస్తున్నాయి. ఆలస్యమైన పని కదలవచ్చు. ఆగిపోయిన విషయం మళ్ళీ మొదలవ్వవచ్చు. ఒక వ్యక్తి నిజస్వరూపం బయటపడవచ్చు. అందుకే భయపడకుండా, తొందరపడకుండా ఈ 4 రోజులను జాగ్రత్తగా గమనించండి. మీకు రావాల్సిన ఆలస్యమైన తప్పకుండా మీ దారిలోకి వస్తుందనే నమ్మకంతో ముందుకు సాగండి. మకర రాశి వారు ఈ 4 రోజుల జాతకం మీకు నచ్చితే లైక్ చేయండి. మీ మకర రాశి వారికి మరియు మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రాశి ఫలితాల కోసం మా ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.